ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఎవరు ప్రదర్శనలు చేస్తున్నారు, బల ప్రదర్శనలు ఎవరు చేస్తున్నారు అనేది లోకేష్ బాబు గారికి తెలుసు. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారికి చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఇవి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు పుష్కరాలు అప్పుడు బల ప్రదర్శన చేసింది ఎవరు? దాని తర్వాత గుంటూరులో జరిగిన చీరల పంపిణీలో అప్పుడు బల ప్రదర్శన చేసింది ఎవరు? మరి ఇలా అన్నీ మనం ఇదొకటే కాదు, మరి సుదీర్ఘమైన పరిపాలనలో నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాను. చంద్రబాబు గారికి మొట్టమొదటిసారిగా బల ప్రదర్శన చేసినప్పుడు ఆ రోజు విద్యుత్తు ఉద్యమం కోసం ఆ రోజు సిపిఎం సిపిఐ పార్టీ అందరూ వస్తే ఆ రోజు వాళ్ళు నీ యొక్క అనుమాయికులతోటి నువ్వు తొక్కిచ్చి చంపించలేదా? మరి ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సింది చంద్రబాబు గారు. ఈరోజు నీకన్నా చాలా తక్కువ వయసు గల ప్రజ్ఞాశీలి, మరి బహు ఆలోచనపరుడు. మరి అలాంటి ఒక యవ్వనస్తుడి మీద నువ్వు చేసే అబండాలు ఇలాంటివేనా అని చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నావు. అయ్యా, నువ్వు సలహాలు ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వలేదు. ఈరోజు కుతంత్రాలతోటి ఈరోజు ప్రభుత్వాలను ఏ విధంగా నీ యొక్క కబంధాస్తాల్లో పెట్టుకోవాలని చెప్పేసి నీ ఆలోచనతో ఉన్నది తప్ప రాజ్యాంగపరంగా ఈరోజు ప్రజలకు కావలసిన సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటుంటే నువ్వు ఈరోజు నీ యొక్క అనుమాయకులతోటి నువ్వు భయభ్రాంతులు చేసి ఒక బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తామని చెప్పేసి చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నాం.